నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సంక్రాంతి బరిలో మనశంకర వరప్రసాద్ ఎంత విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. అలాగే అప్పట్లో 100 రోజులు ఆడితేనే సినిమా సక్సెస్ సాధించింది అని అంటారు. కానీ ఇప్పుడు 50 రోజులు 109 సెంటర్లో మనశంకర వరప్రసాద్ కంప్లీట్ చేసుకుంది. సో దాని మీద మన సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, మనశంకర వరప్రసాద్ 50 రోజులు పూర్తి చేసుకుంది 109 సెంటర్లో. యాక్చువల్లీ అప్పట్లో 100 రోజులు ఆడితే ఒక సినిమా సక్సెస్ సాధించింది అంటారు. ఇప్పుడు 1 రోజు 2 రోజులు మహా అయితే ఒక 1 వీక్. కానీ ఇప్పుడు మనశంకర వరప్రసాద్ 109 సెంటర్లో 50 రోజులు పూర్తి చేసుకొని భారీ వసూలు సాధించిందని నిన్న ఫిలిం మేకర్స్ పేర్కొన్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? విధంగా చెప్పాలంటే రికార్డే. అసలు 50 రోజులు ఆడటమే గొప్ప. అవును, అది 109 కేంద్రాలు. అంటే 109 కేంద్రాలు థియేటర్లు మారిని 56 కేంద్రాలు డైరెక్ట్గా ఒకే థియేటర్లో డైరెక్ట్గా ఆడింది. 109 కేంద్రాల్లో మొత్తానికి రికార్డు వచ్చింది. పైగా వసూలు పరంగా ఈ మధ్యకాలంలో ఎప్పుడూ వినలా ఈ 50 రోజులు ఆడటం అనేది. అవును, మనం ఎప్పుడో అప్పట్లో 100 రోజులు మన చిన్నప్పుడు 28 కేంద్రాల్లో సంవత్సరం ఆడిందని, శత దినోత్సవాలు, వజ్రోత్సవాలు, డైమండ్ జూబ్లీస్ ఇట్లా చెప్పేవాళ్ళం, రజతోత్సవం అని చెప్పేవాళ్ళం. చాలా కాలం తర్వాత 50 రోజులు ఆడటం అనేది ఈ సంవత్సరంలో చిరంజీవి సినిమాకే దక్కిందని చెప్పొచ్చండి. ఇంకొకటి ఏంటంటే కలెక్షన్స్ పరంగా చూసుకున్నా కానీ చాలా ఫాస్ట్గా అది బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషం. పైగా 200 కోట్లు అది చిరంజీవి గారి సినిమాలో రికార్డు సాధించింది. టోటల్గా ఎంత వచ్చిందమ్మే క్లారిటీ లేదు. అంటే 100 కోట్లు ఓటీటీ రైట్స్ ద్వారానే వచ్చిందంటున్నారు అడిషనల్. మొత్తం మీద 375 కోట్లు వసూలు చేసింది అంటున్నారు. అంటే కొంతమంది ఏంటంటే వసూలు చేసిన తర్వాత కూడా చెప్పరు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఈ తలకనిపులు ఉంటాయని. ఇట్లా దగ్గరికి 200 కోట్లు షేర్ అయితే వచ్చేసినట్టుగా చెప్పొచ్చండి. ఇది ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇప్పుడు కూడా ట్రెండ్గా నడుస్తుందంట ఈ సినిమా. ఇప్పుడు ఎన్ని సినిమాలు వచ్చినా కూడా ఇప్పుడు ఇంకా టాప్లోనే ఉంది అనే వార్త. ఓటీటీలో వచ్చిన తర్వాత కూడా థియేటర్లో ఆడటం కూడా విశేషమే కదా, అది కూడా వాస్తవమే. అందువల్ల ఈ సినిమా అనేది ఖచ్చితంగా చిరంజీవి గారి కెరీర్లో ఒక మంచి సినిమాగా చెప్పొచ్చు. అది ఆ ఘనత అనిల్ రావుపూడి గారికి దక్కింది. ఫ్లాపుల్లో ఉన్న చిరంజీవి గారికి మరి ఇంత పెద్ద హిట్ ఇవ్వటం అనేది మామూలు విషయం కాదు. అందుకని చిరంజీవి గారు కూడా ఆయన కారు గిఫ్ట్గా ఇచ్చారు. అవును సార్, ఇప్పుడు ఈ సినిమా వల్ల వెంకటేష్కి కూడా మంచి ప్రమోషన్ వచ్చిందని అంటున్నారు. అంటే నెక్స్ట్ సినిమాలలో కూడా రెమ్యూనరేషన్ అనేది ఎక్కువగా తీసుకునే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. అంటే అసలు ఒకటి ముందు వెంకటేష్ గారు ఇందులో నటించడం వల్ల పెద్ద హీరోలు కలిసి చేయడం మంచిది అని ఒక మెసేజ్ వెళ్ళిపోయింది. ఇప్పటిదాకా మనం ఈక్వల్గా ఉంటాం, నేను ఈ సినిమాలో చేయటం ఏంటి అనే భావన ఉండేది. చేయటం వల్ల మనం ఇలా చేయొచ్చు, మన సినిమాలు కూడా కలెక్షన్లు వస్తాయి, నిర్మాతలు బాగుంటారనే కాన్సెప్ట్ వచ్చింది. కాబట్టి వెంకటేష్ గారికి ప్లస్ అయిందా మైనస్ అయిందా అనేది చెప్పలేము. కానీ పక్కన పెడితే ఆయన సినిమా కొద్ది క్యారెక్టర్ కాబట్టి ఆయన వల్ల ఈ సినిమా ఆడిందని కూడా చెప్పలేము. చిరంజీవి గారు ఆ హుక్ స్టెప్ అని గ్రేసు అవన్నీ ఈ సినిమాలు కనిపించినాయి కాబట్టి ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయింది. నయనతారకి కూడా ప్లస్, నయనతారకి ప్లస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆవిడ కూడా మంచి హిట్ కోసం చూస్తుంది. అది మనశంకర వరప్రసాద్ తీర్చింది. అది అలా ఈ సినిమా ఉంది. సో ఆ సినిమా వల్ల ఇప్పుడు బాలకృష్ణ సినిమాలో రిమూవ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఆ సెంటిమెంట్ కూడా ఆవిడ కావచ్చు. ఏదేమైనా చిరంజీవి గారి సినిమాల్లో మనశంకర వరప్రసాద్ అనేది మంచి హిట్ అయింది, అందుట్లో అనుమానం అయితే ఏమీ లేదు. ఆయన కూడా ఇప్పుడు బాబీ కొల్లి, మరి నెక్స్ట్ బాబీ కొల్లితో సినిమా ఉంది. ఆ సినిమాలో కూడా విలన్గా మరి మోహన్ బాబు గారు నటిస్తున్నారని చెప్పి అంటున్నారు. ఓకే, అంటే ఇప్పుడు చిరంజీవి గారు మోహన్ బాబు కూడా కలిసి సినిమా చేస్తున్నారు. విలన్ గా మోహన్ బాబు గారు అంటున్నారు. అయ్యుండొచ్చు, గతంలో విలన్ గా చేశారు. ఇద్దరు మల్టీ స్టార్ హీరోలుగా చేశారు. బెల్లారంగా అని, అట్లా పట్నం వచ్చిన ప్రతివత్లని కలిసి హీరోలుగా చేసిన సినిమాలు ఉన్నాయి. గతంలో వీళ్ళకి సినిమాలు ఉన్నాయి, ఇద్దరు కలిసి ఉన్నాయి, చాలా సినిమాలు ఉన్నాయి, కలిసి చాలా సినిమాలు చేశారు. బయట వేదికల మీద ఊరికి మాట్లాడుకుంటారు కానీ ఎప్పుడు యాంటిక్ గా ఉన్నట్టుగా కనిపిస్తారు వేదికల పైన. కానీ లోపల కలిసి సినిమాలు చేసిన చాలా ఉన్నాయి. చాలా పోటాపోటీ చేసేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు ఇట్లా సినిమాలు చాలా ఉన్నాయి, ఇద్దరు కలిసి చేసిన సినిమా. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చే సినిమా ఏది సార్? అదే బాబీ డైరెక్షన్ లో రాబోయే సినిమా గ్యాంగ్స్టర్ సినిమా అంటున్నారు కదా. ఎందుకంటే వెంకటప్పయ్య నాయుడుగా మొన్న కనబడుతున్నారు, సికంజీ మాలిక్ గా మోహన్ బాబు గారు మరి ప్యారడైజ్ సినిమాలో కనిపిస్తున్నారు. మరి ఇంకొక సినిమా జయకృష్ణ శ్రీనివాస మంగాపురం సినిమాలో వెంకటప్పయ్య నాయుడుగా చేస్తున్నారు. ఇప్పుడు మోహన్ బాబు కొన్ని సినిమాలో విలనే గెస్ట్ అపీరెన్స్ కాదు, విలన్ గా చేస్తున్నారు. పవర్ఫుల్ విలన్ ఆయన. అంటే ఇప్పుడు ఇందులో చిరంజీవి గారు నటించే సినిమాలో కూడా విలన్ గానే వచ్చి కనిపించే అవకాశం ఉంది. స్పెషల్ పాత్ర అంటున్నారు కొంతమంది, లేదు పూర్తి స్థాయి అంటున్నారు. ఏదేమైనా కానీ మొత్తానికైతే ఆ సినిమాలో మోహన్ బాబు గారు ఉంటారనే పేరు వినిపిస్తుంది. అట్లా మనశంకర వరప్రసాద్ గారికి మంచి రోజులు వచ్చినాయని కూడా అనుకోవచ్చు. సినిమాల పరంగా
కాంబినేషన్స్ పరంగా ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్ అని చెప్పొచ్చండి. ఓకే, యాజ్ ఏ ఆస్ట్రాలజర్గా సార్ మీరు ఇప్పుడు ఈసారి చిరంజీవికి మహజ్జాతకం ఉందంటారా? అది ఎప్పుడో నేను వీడియో కూడా చేశాను, మన దాంట్లోనే ఉంది. గతంలో ఈ మనశంకర ప్రసాద్ రిలీజ్ కాకముందే దీంట్లో వీడియోలు ఉంటాయి. అప్పుడు నేను ఆస్ట్రాలజర్గా బాలకృష్ణ గారి జాతకాన్ని, చిరంజీవి గారి జాతకాన్ని అనాలిసిస్ చేసిన వీడియోలు వాటిలో ఉన్నాయి. అది ఎందుకంటే గురుబలం పెరుగుతుంది కదా ఆయనకి. జూన్ 1 నుంచి జాతకంలో గురువు ఉచ్చిలో ఉన్నాడు. ఆ గురువు మీదకి గోచార గురువు వస్తున్నాడు. ఈ 2 గురువులు కలుస్తున్నాయి ఉచ్చ స్థానంలో. మరి ఆయనకి మంచిదేగా. అదే నేను అనాలిసిస్లో చెప్పాను అప్పుడు. సార్ మరి ఈ సినిమా అయితే 50 రోజులు అయితే మంచి కలెక్షన్లను సాధించింది. సో మరి నెక్స్ట్ రాబోయే సినిమా విశ్వంబర కూడా ఇదే ట్రాక్లో వెళ్తుందంటారా? అంతేగా మరి. ఇప్పుడు మొన్ననే వచ్చింది మనశంకర ప్రసాద్. విశ్వంబర మేలోనే ఇప్పుడు వచ్చింది అనుకోండి, వెంటనే చిరంజీవి సినిమాలో 2026లో 2 సినిమాలు ఉన్నాయి కాబట్టి 2026లో విశ్వంబరతోనే ఆయన ఆగిపోతాయి. ఈ బాబీ చేసే సినిమా సంక్రాంతికి వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఓకే, కాబట్టి ఆయన వరుసపెట్టి సినిమాలు అట్లాగే మన శ్రీకాంత్ బోధేలతో ఒక సినిమా ఉంది. కంటిన్యూగా 2027లో కూడా 2 సినిమాలు చేసుకుంటే మంచిది. ఓకే సార్. ఇండస్ట్రీ బాగుంటుంది. ఎందుకంటే సినిమాలు ఎక్కువ చేసుకుంటే ఇండస్ట్రీ కలకలాడుతుంది. పెద్ద హీరోలు కూడా తక్కువ సినిమాలు కాకుండా కాస్త ఎక్కువ సినిమాలు చేసుకోవాలి. వీళ్ళకి ఏంటంటే రిలాక్స్ అయిపోదాం అనుకుంటారు. మనం డబ్బులు సంపాదించాం, కష్టపడక్కర్లేదు, ఇంకా మనకి ఎందుకు అనుకునే పరిస్థితి ఉండకూడదు. రజనీకాంత్ గారు ఇప్పుడు చేస్తున్నారు, 75 ఏళ్ల వయసులో ఆయన సినిమాలు చేసుకుని వెళ్తున్నారు. కమల్ హాసన్ చేస్తున్నారు, అమితాబ్ బచ్చన్ ఇంకా ఎక్కువ వీళ్ళకన్నా ఏజీ ఆయన చేస్తున్నారు. మరి మొన్న కల్కి 2లో ఆయన కల్పించారు. కాబట్టి ఇట్లా కంటిన్యూ చేసుకోవడం అనేది మంచి పద్ధతి. వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు. నేను ముసలాన్ని అయిపోయాను, నేను కూర్చోవడం అని కరెక్ట్ కాదు. సినిమాలు చేసుకుంటూ ఉంటేనే బాగుంటుంది. ఓకే, అంటే ఈ జనరేషన్ హీరోస్కి వాళ్ళు మంచి ఇన్స్పిరేషన్గా అని కూడా అనుకో. 100%. ఓకే సార్, నమస్తే. నమస్తే అండి.